కిరణ్ రాయల్ తో లక్ష్మీరెడ్డి రాజీ ఫుల్ యూటర్న్ ఇరికించింది ఆయనే. తిరుపతికి చెందిన జనసేన నేత, పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఆయన కిరణ్ రాయల్ పై 2 నెలల క్రితం తీవ్ర ఆరోపణలు వచ్చాయి. లక్ష్మీరెడ్డి అనే మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు బాధిత మహిళ మీడియా ముందుకు వచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. కిరణ్ రాయల్ తన వద్ద డబ్బు తీసుకుని తనను వాడుకొని వదిలేశారంటూ ఆరోపించారు. ఆ తర్వాత చెక్ బౌన్స్ కేసులో, జైపూర్ కేసులో ఆమెను అరెస్ట్ చేసిన బెయిల్ పై బయటికి వచ్చి కిరణ్ రాయల్ తో లావాదేవీల ఆధారాలు బయటపెట్టారు. ఇవాళ అనూహ్యంగా లక్ష్మీరెడ్డి యూటర్న్ తీసుకున్నారు. తిరుపతిలో హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టిన లక్ష్మీరెడ్డి కిరణ్ రాయల్ తో వివాదాన్ని రాజీ చేసుకున్నట్లు ప్రకటించారు. కిరణ్ రాయల్ తో ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. తన కుటుంబ సమస్యల వల్లే బయటకు వచ్చాను, కానీ రాజకీయ పార్టీలు తనను వాడుకున్నాయని ఆరోపించారు. 2 పార్టీల వాళ్ళు ట్రోల్స్ చేసుకున్నారన్నారు. తన సమస్యను వేరే వాళ్ళు రాజకీయం కోసం వాడుకున్నారని, దీంతో తనకు సంబంధం లేదన్నారు. ఒక వీడియో తప్ప మిగతావి తాను విడుదల చేయలేదని లక్ష్మీరెడ్డి తెలిపారు. కొన్ని పాత వీడియోలు బయటికి వచ్చాయని, జనసేన పార్టీ నేతలే డబ్బులు ఇస్తామని తన దగ్గర వీడియోలు తీసుకున్నారని ఆరోపించారు. వారి నుంచి ఇవి బయటికి వచ్చాయన్నారు. వీడియోలో ఏం మార్పులు చేసి బయటికి వదిలారో తనకు తెలియదు అని అన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు హస్తం ఇందులో ఉందన్నారు. వీటితో తనకు సంబంధం లేదన్నారు. పార్టీల పరంగా ఉన్న విభేదాల్లోకి తనను లాగారన్నారు. తనకు చాలా డ్యామేజ్ జరిగింది. కిరణ్ రాయల్ తో రాజీ అనేది తాము బయట తేల్చుకుంటామని, తన పిల్లల కోరిక మేరకే ఈ వివాదం ఇక్కడితో ముగిస్తున్నానని లక్ష్మి తెలిపారు. దీనికి రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేదన్నారు. తనను ఎవరు భయపెట్టలేదు. తన మాటలు ఇతరులను బాధ పెట్టి ఉంటే క్షమించాలని కోరారు. ఇక ఇక్కడితో వీటిని ఆపేయాలని చూస్తున్నట్లు